బ్రేకింగ్ న్యూస్ విశాఖలో నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. భాగ్యశ్రీ అన్న యేసుబాబు, వదిన వాగ్దేవి సహా 5గురిని అరెస్ట్ చేశారు. భాగ్యశ్రీ ఆత్మహత్యకు కుటుంబ వేధింపులే కారణమని పోలీసుల విచారణలో తేలింది. భాగ్యశ్రీ అన్న, వదినలు మరో 3 సాయం తీసుకుని మృతదేహాన్ని గుట్టుగా తరలించి అంతిమ సంస్కారాలు చేసినట్టు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. जय श्री राम। जय श्री राम। కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఏదైతే నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఇటు పోలీసుల విచారణలో ఏం తెలియంది, ప్రస్తుతం ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు నాయుడు పోలీసులు? ప్రసన్న చూడొచ్చు పూర్తిగా నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ పూర్తిగా పోలీసులకు సంచలనంగా మారింది చెప్తూ, ఎందుకంటే పూర్తిగా ఒక అనుమానాస్పదం వచ్చి అక్కడ స్థానికులు కేవలంగా ఫిర్యాదుతోనే ఈ కేసు అయితే బయటకు రావడం జరిగింది. ఎందుకంటే చనిపోయి 4 రోజుల తర్వాత ఈ మృతి కేసు బయటకు రావడంతో పూర్తిగా స్థానికులను సైతం అవాక్కైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా మన రోజు మాతో సరదాగా ఉండే భాగ్యశ్రీ నర్సింగ్ విద్యార్థి కనబడకపోయేసరికి వీళ్ళైతే కంప్లీట్ అవడం జరిగింది. అయితే పూర్తిగా రాత్రి ఏమొచ్చి ఆత్మహత్య పైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందని అక్కడైతే వాళ్ళ అన్న వదిన చెప్తున్నారు. అయితే అన్న వదిన ఇంటి దగ్గర కూడా గత కొంతకాలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎవరు లేకపోవడంతో పూర్తిగా నేను ఒకరితో ఉంటుంది. కాకపోతే ఇది ఆత్మహత్య దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్యల కారణం ముఖ్యంగా అన్న వదిన అన్నకు సంబంధించిన ఫ్రెండ్స్ ఒక 3 మొత్తం 5 కేసులు అయితే పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ కేసు ఏమైనా బయటకు పడుతుందని చెప్పేసి రాత్రి మీద ఆటో తీసుకొచ్చి వాళ్ళ 3 సాయంతో మొత్తం 5 సాయంతో సైలెంట్ గా వెళ్ళి అంటే శ్మశానంలోకి వెళ్ళి ఖననం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఖననం చేసి అంతా కేసుని కట్టేద్దాము. కానీ స్థానికులు పూర్తిగా ఈ అమ్మాయి చాలా సరదాగా ఉండేది స్థానికులతో. ఈ స్థానికులు ప్రశ్నించగా పూర్తిగా అమ్మాయి కనబడలేదని ప్రశ్నించిన పరంలో పూర్తిగా పోలీసులకు అయితే ప్రేరేపించారు. పూర్తిగా పోలీసుల దర్యాప్తులో అయితే అమ్మాయి పూర్తిగా చనిపోయిందని ఈ కేసు అయితే వెళ్ళడం. అయితే ఈ కేసు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పూర్తిగా ఇది విశాఖలోని ఒక సంచలనం కేసులు మారింది. అయితే కేసు ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదుగా ఇంకా అమ్మాయి ఫోన్ కాల్ డేటా కూడా బయటకు తీస్తున్న పరిస్థితి ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. जय